నా వయసు 34 దాటి 35 ముద్దుగా గుమ్ముగా ఉంటానని అంటారు. కానీ ఎత్తు తక్కువ. 5'1" 5'2" ఉంటానేమో. మా ఆయన కూడా అంతే. పెళ్ళై 8 ఏళ్ళు కావస్తుంది. మాకో బాబు. వాడికి వయసు 3 ఏళ్ళు. 4 ఏళ్ళుగా మేము అమెరికాలో ఉంటున్నాం. బలిసిన సళ్ళు 34, 36. బలిసిన తొడలు. అద్దంలో చూసుకుంటే నాకై నేనే చాలా కోరికగా ఉంటాను. నేను మా ఆయన పొట్టి కాబట్టి కాస్త పొడుగు మగాళ్ళు ఎవరైనా కనిపించినా లేక నన్ను గమనించినట్లు అనిపించినా వాళ్ళది ఎంత పొడుగుంటుందో ఎలా ఉంటుందో అనిపించేది. వెంటనే నాకు అదోలా వింతగా ఏదో కావాలి అన్న ఫీలింగ్ వస్తుంది. పెళ్ళైనప్పుడు తెలియలేదు కానీ ఏళ్ళు గడుస్తున్న కొద్దీ నాకు ఏదో తక్కువైనట్లు అనిపిస్తుంది. ఇంకా ఏదో కావాలి అనిపిస్తుంది. అది ఈ మధ్యే. బహుశా కొత్తగా వచ్చిన మా పక్కింటి అంకుల్ని చూసినప్పటి నుంచి. ఆయన ఎత్తు 5'8", 5'9" ఉండొచ్చేమో. మొదట్లో అంత పరిచయం లేకున్నా పాతబడే కొద్దీ పెరిగిన చనువుతో బాగా మాట్లాడుకున్నాం. ఒక్కోసారి నా సళ్ళు మీద ఆయన దొంగ చూపులు పడడం చూసి నవ్వుకునేదాన్ని. చూస్తే చూసుకోనిలే అనుకుని లోపల ఆనందించేదాన్ని. ఒక్కోసారి గమనించని దానిలా ఇంకా బాగా కనపడేలాగా ఎద ఎత్తి ఉంచునేదాన్ని. ఈ మధ్య నేను టీషర్ట్ వేసుకున్నప్పుడో లేక చీర కట్టుకున్నప్పుడో ఆయన చూపులు నా బొడ్డు మీద, తొడల మధ్యన అంతటా పడుతున్నాయి. దాంతో ఇంకా చూపించాలని హొయలుపోయేదాన్ని. ఓ రోజు ఆయన ఇంటి బయట పచారీలు చేస్తుంటే, అంకుల్ ఏంటి బోరు కొడుతుందా? ఆంటీ లేనట్లుందే అన్నాను. అవును రేఖ, ఆంటీ మొన్నే ఇండియా వెళ్ళింది. వాళ్ళ చెల్లెలు కూతురు పెళ్ళి అని అన్నాడు. అవును కదా, చెప్పిందిలేండి. అయితే మీరు నెల రోజులు ఎండాల్సిందే అనుకుంటా అన్నాను. దానికి ఆయన వెంటనే ఎండటం ఎందుకు, ఎప్పుడంటే అప్పుడు బయట చేస్తా లేదా ఇంట్లోనే ఏదో ఒకటి అయినా చేసుకుంటాను. చెయ్యడం నాకు వచ్చు. వంట చేస్తా కదా అన్నాడు అంకుల్. నేను నవ్వుతూ అవునట కదా, ఆంటీ చెప్పింది బాగా చేస్తారంట. మిమ్మల్ని చూస్తుంటే తెలుస్తుంది అంకుల్, మీరు బాగానే చేసేటట్టున్నారని. ఆయనకు నా మాటల్లో వ్యంగ్యం కొంచెం అర్థమైనట్లు ఉంది. అయినా కూడా ఇద్దరం ఏమీ ఎరగనట్టు ఏమో నేను బాగా చేస్తానని నాకు నేనే అనుకుంటే సరిపోదు కదా రేఖ. ఎదుటోళ్ళు చెప్పాలి బాగా చేశానా లేదా అని నవ్వుతూ అన్నాడు. నేను ఆయన అన్నదాంట్లో ఉన్న గూఢార్థం తెలియనట్లు నేనే కరెక్ట్గా చెబుతా అంకుల్, మీరు నాకు పెడితే మీరు ఎలా చేస్తారో చెబుతా అని. అయినా నాకు బాగా అనుభవం ఉంది కదా, బాగానే చేస్తారనుకుంటా అని అన్నాను. నా ఎత్తులు ఇంకొంచెం పైకెత్తుతూ నట్లు చేస్తూ నా కాళ్ళు ఎడం చేస్తూ అటూ ఇటూ ఊపుతున్నా. ఆయన నవ్వుతూ నా ఎత్తులు చూసి నా ఉదరం వైపు, అదేనండి పూకు మీద చూసినప్పుడు ఆహా ఆయన చూపు పడిందే పర్లేదు అనుకున్నా. అందుకే అయితే ఎలా చేస్తారు రుచి చూడాల్సిందే అన్నమాట. ఎప్పుడు పెడతారు అంకుల్ మీ చేతి వంట అన్నాను. నువ్వు తింటానంటే నేను ఎప్పుడంటే అప్పుడు రెడీ. నీకుండాలి సమయం, తీరిక, అన్నింటికీ మించి కోరిక ఉండాలి. నాకు అర్థమైంది. అంకుల్కి నేను ఎప్పుడు దారిస్తే అప్పుడు నా పోకు మీద నూకుతాడని. ఎందుకో తుళ్ళుతున్న ఈయనతో సరదాలు చేసుకుంటే ఎలా ఉంటుందా అనిపించింది. అందుకే ఈరోజు ఛాన్స్ తీసుకుందాం అనిపించిన వెంటనే అంకుల్ రండి టీ తాగుదురు గాని అని పిలిచాను.
ఆయన మెల్లిగా మా ఇంటికి వస్తున్నాడు. ఎదురుగా మా బుడ్డోడు చెడ్డీ లేకుండా టీషర్ట్తోనే ఉన్నాడు. వాణ్ణి చూసి, ఏంటోయ్, నీకు ఎప్పుడు చెడ్డీ ఉండదు, పో లోపలికి పోయి చెడ్డీ వేసుకో అన్నాడు. వాడు సైలెంట్గా నా నైటీ పట్టుకొని ఉండిపోయాడు. కూర్చోండి అంకుల్ అంటూ సోఫా చూపించా. ఆయన కూర్చుంటూ, ఇదేంటి రేఖ, వీడికి ఎప్పుడు చెడ్డీ ఉండదు, వేసుకోడా ఏంటి అన్నాడు. వేసుకోడు అని ఏమీ లేదు అంకెల్, వేసుకోడు అని ఏమీ లేదు అంకెల్, నేనే వాడికి వెయ్యకుండా అలా ఉంచుతాను అన్నాను. ఆయన ఆశ్చర్యంగా, అదేంటి, అలా ఎందుకు అంటూ సోఫాలో రిలాక్స్ అవుతూ అడిగాడు, ఎదురుగా కూర్చున్న నన్ను చూస్తూ. ఏమో అంకుల్, నా పెళ్ళైనప్పటి నుంచి ఎందుకో మగపిల్లలు చిన్నగా ఉన్నప్పుడు చెడ్డీ వేయొద్దు అనిపిస్తుంది. ఆయన ఆశ్చర్యంగా చూస్తూ, చిత్రంగా ఉందే నీ ఆలోచన, ఎందుకంటే చెడ్డీలు ప్యాంటులు వేసుకుంటే పొడుగు పెరగదేమో అనిపిస్తుంది అంకుల్ అంటూ కాస్త ముందుకి వంగి నా సళ్ళు ఇంకా ఆయన కళ్ళకు పడేలా బాగా కనిపించేలా చేశాను. నన్ను మా ఆయన్ని చూశారుగా, పొట్టి, అందుకే పిల్లాడు బాగా పొడుగు అవ్వాలని వెయ్యట్లేదు అంకుల్. పొట్టయితే ఏమైంది, ఎంత బాగున్నారు కదా, ఆరోగ్యంగా అన్నీ తింటూ తిరుగుతూ. అవునంకుల్, ఎవరైనా ఏదైనా కావాలి అంటే వెంటనే ఇచ్చేస్తాను. నాకు తీసుకోవాలని ఆశగానే ఉంది, కానీ అన్నీ కలిసి రావాలి కదా అన్నాడు అంకుల్. దాందేముంది అంకుల్, మనం అనుకుంటే అదెంతసేపు అన్నాను. అయితే త్వరగా అనుకో, చాలా ఆకలిగా ఉంది అన్నాడు. నేను లోపల మురిసిపోతూ, తప్పకుండా అంకుల్, ఒకరోజు నా సర్వస్వం అదే, నా చేతి భోజనం పూర్తిగా తిందురు గాని అని అన్నాను. అంకుల్ కూడా తప్పకుండా, మరి ఈ రోజుకి వెళ్ళొస్తాను అని వెళ్ళిపోయాడు.